హలో అండి. మా ఆర్మీ ఫ్యామిలీ క్వార్టర్స్‌లో ఒక బాబుదైతే బర్త్‌డే ఉండింది. సో, ఈరోజైతే వాళ్ళ పేరెంట్స్ అయితే అందరిని ఇన్వైట్ అయితే చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా. సో, మేమైతే బర్త్‌డేకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఫ్రెష్ అయితే లేడు. 15 డేస్ క్యాంప్‌కెళ్ళాడు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సొచ్చింది. గిఫ్ట్ కూడా ఇంకా నేనే సింగిల్‌గా వెళ్ళైతే తెచ్చేసుకున్నాను. మా ముందు క్వార్టర్‌లో ఉన్న అక్కతో అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను. సో, పార్టీకైతే స్టార్ట్ అయ్యాం. వచ్చేసాం. పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చారు. అందరూ వచ్చారు ఇన్వైట్ చేస్తే. ఒక చిన్న ఫంక్షన్ లాగా అయితే జరిగిపోయింది. ఫుడ్ కూడా ఇంక ఇక్కడే అని చెప్పేశారు. నైట్ టైంలో చాలా బాగా అనిపించింది. డీజే బాక్సెస్ ఇంక ఇవన్నీ పెట్టేసరికి ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్‌గా చాలా బాగుంటుంది. ఎవరి బర్త్‌డే అయినా కూడా ఇలాగే చేస్తారంట. అంటే చిన్న పిల్లలది చేస్తారు ఇలా సెలబ్రేషన్. ఇంకా పెద్దవాళ్ళది అలా ఏం లేదు కానీ వీళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళే. ఈ ఆంటీ ఉంది కదా, ఆవిడైతే ఒక అక్క వాళ్ళ అత్తయ్య. అలా నార్మల్‌గా ఉండి వెళ్దామనేసి అయితే వచ్చేసిందంట. మన తెలుగు వాళ్ళంతా కూడా ఇక్కడ చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు. వీళ్ళంతా కూడా మనమంతా కూడా ఒక బ్యాచ్‌గా కూర్చున్నాము. ఎవరి లాంగ్వేజెస్ వాళ్ళు ఇక్కడ కలుస్తారు కదా, అలా ఎవరి లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ గుంపులుగా అయితే కూర్చుంటారు. ఇంకా మేమైతే ఒక దగ్గర కూర్చొని అయితే చాలా ఎంజాయ్ చేసాం. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. వాళ్ళు ఫస్ట్ పిల్లలకైతే ఇలా బింగోస్ అని స్నాక్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా మాకు కూడా ఫస్ట్ స్నాక్స్ అయితే ఇచ్చారు. బర్త్డే బాయ్ ఇంకా ఆ బాబునే వాడితో అయితే గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా ఫొటోస్ దిగే వాళ్ళైతే దిగేస్తున్నారు. ఇంకా ఫస్ట్ అయితే కూల్ డ్రింక్ అండ్ సమోసా కేక్ అయితే ఇచ్చారు. సమోసా అయితే ఎంత టేస్ట్ ఉందంటే భలే ఉండింది. మన తెలంగాణలో కూడా నేను అలాంటి టేస్ట్ అయితే చేయలేదు. అంత బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలు ఇంకా డ్యాన్స్లు ఇంకా స్టార్ట్ చేసేసారు. పిల్లలకి ఇంకా భలే ఎంజాయ్మెంట్గా ఉంటుంది. వాళ్ళ డ్యాన్స్ని అయితే మేమైతే ఎంకరేజ్ చేస్తూ మంచిగా స్నాక్స్ అవి తింటూ ముచ్చట్లు పెట్టేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగా అనిపించింది. నిజంగా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఎలా అయితే ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పిల్లలైతే చాలా మంచిగా డ్యాన్స్ చేశారు. ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే అనిపించింది. నెక్స్ట్ ఇంకా మేమైతే డిన్నర్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాము. ఇలా బెంచెస్ అయితే టేబుల్ సిస్టమ్ అయితే వాళ్ళు అరేంజ్ చేశారు. ఫస్ట్ పిల్లలందరికైతే ఫుడ్ తినిపించేశారు వాళ్ళ అమ్మ వాళ్ళు. ఇంకా కొంతమంది పిల్లలకైతే ఆ టేబుల్స్ చైర్స్ అవి సరిపోకపోవడంతో ఇలా వరండాలో కూర్చోబెట్టయితే వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టారు. ఆ వడ్డించేది మన తెలుగు అక్కనే. ఇలా ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకుంటారు ఏమైనా పార్టీస్ అవి ఉంటే. ఇంకా ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. వాళ్ళే స్వయంగా వంట చేశారు. వాళ్ళ బాబు ఉన్నాక వాళ్ళ పేరెంట్సే. ఇంకా మేము మంచిగా తినేసి ఈ బుడ్డి దానితోటి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇదైతే బాక్స్ సౌండ్కి సాంగ్స్కి బుడ్డి అయితే భలే డ్యాన్స్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత జెంట్స్ అయితే ఫుల్ డ్యాన్స్ చేసేసారు. వీళ్ళంతా కూడా భలే ఎంజాయ్మెంట్ చేస్తారు. అబ్బా, పార్టీస్ ఏమైనా ఉంటే ఫ్యామిలీ క్వార్టర్స్లో చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఆ తర్వాత లేడీస్ కూడా ఇంకా స్టార్ట్ చేశారు. అటువైపు జెంట్స్ చేస్తున్నారనేసి వీళ్ళైతే ఇటు సైడ్ వచ్చేసి ఇంకా డ్యాన్స్ ఇక్కడ చేశారు. ఆ తర్వాత నన్ను కూడా లాగేశారు. కొత్తగా వచ్చింది కాబట్టి కంపల్సరీ డ్యాన్స్ చేయాలనేసి ఇంకా నేను కూడా మన తెలుగు అక్కతో అయితే డ్యాన్స్ చేశాను. తెలుగు సాంగ్ పెట్టుకొని అయితే వాళ్ళైతే తెలుగు సాంగ్స్ చాలానే పెట్టుకుంటారు. చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఫ్యామిలీస్ అన్నట్టు అంటే కపుల్ డ్యాన్సెస్ అయితే చేశారు. వీళ్ళ ఫ్యామిలీ డ్యాన్స్ చేసేసింది. ఆ బుడ్డోడికి అయితే 2 ఇయర్సే కానీ ఎంత బాగా చేస్తున్నాడో చూడండి. వాళ్ళ పాప చాలా బాగా చేస్తుంది. ఇంకైతే ఇక కపుల్ డ్యాన్స్ అందరూ కూడా చేశారు. ఎవరెవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా చేశారు. ఆల్మోస్ట్ అప్పటికి వెళ్ళిపోయారు. 12 అలా అవుతుంది అప్పుడు. ఇంకా మిగిలిన ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా కపుల్ డ్యాన్స్ చేశారు. చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా మా ప్రశ్న ఉంటే ఇంకా నేను కూడా డాన్స్ చేసేటోళ్ళం మేమిద్దరం కూడా. సో ఇదండి మా బ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఇలాంటి పార్టీస్ అయితే చాలానే జరుగుతాయి. ప్రతి పార్టీ కూడా నేనైతే వీడియోస్ తీసుకుంటాను. చూద్దాం అప్లోడ్ చేస్తానో లేదో తెలియదు కానీ వీడియోస్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.